తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన ఏ పిల్లలు వాళ్ళ సక్సెస్ని కంటిన్యూస్గా చూడలేరు. మన హైదరాబాద్లోనే ఉండే నాగమారుతి శర్మ గారు, ఆయన సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన రామాయణం అంటే ఇంకా ఆయన అదే మార్గంలో ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇవాళ సుఖమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, సంస్కారవంతమైన జీవితం గడుపుతున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులకి నేను సేవ చేయటమే అన్నాడండి. మీరు లంచం తీసుకోవచ్చు కదా, వాళ్ళంతటి వాళ్ళే ఇస్తున్నప్పుడు అని అంటే ఆయన ఇంకొక మాట అన్నాడు, ధర్మం తప్పితే మరణించినట్టే కదా, అది తెలిసి ఆ ప్రశ్న ఎలా అడుగుతారు అన్నాడు ఆయన. వీళ్ళు మానవ లోకానికి దిక్సూచులు వీళ్ళు. ఇవి వాల్యూస్ అంటే ఇవి. నాకు జీతం ఇస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి లంచం తీసుకోవడం ఏమిటి? లంచం ఇచ్చేవాడు నవ్వుతూ ఇస్తూ లోపల ఏం సంకల్పిస్తాడు? మీరు 10 కాలాల పాటు ఇలాగే లంచం తీసుకుంటూ క్షేమంగా ఉండండి సార్ అంటాడా? వీడు సర్వనాశనం అయిపోవాలని కాంక్షించాడు లోపల. అదే కదా తర్వాత కాలంలో నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం, నీ ఆరోగ్యాలు, మీ పిల్లల ఆరోగ్యాలు నాశనం అవడానికి కారణం. మీరు భగవద్గీత చదవండి, అన్యాక్రాంతంగా అనవసరంగా ఇతరుల జేబులో డబ్బులు మీరు ఖర్చు పెట్టే ఆలోచనలు పోతాయి. నీ జేబులో డబ్బు నా జేబులోకి ఎందుకు రావాలండి? నాకు కష్టం ఉంటే, నాకు తెలివితేటలుంటే నేను సంపాదించుకుని నేనే ఆ వస్తువుని కొనుక్కోవాలి. ఏదో సినిమాలో చూస్తారు, ఏదో చెప్తారు చూడండి, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఏదో సెటిల్మెంట్ చేస్తాడు, మా పద్మావతికి ఆ ప్లాట్ ప్లాన్ చేయండి. ఏదో సినిమా, అది మహేష్ బాబు సినిమా. ఇవి సమాజంలో జరిగేవి. అవి నీ పద్మావతికి వాడెవడో ఫ్లాట్ ఇవ్వడం ఏమిటి? నీ భార్యకు వాడెవడో మల్లెపూలు కొనిపెట్టడం ఏమిటి? నీ ఇంటికి వాడెవడో ఇటుకలు సప్లై చేయడం ఏంటి? అంటే ఎంత మానసిక వికలాంగుడివి నువ్వు, ఎంత మానసిక దుర్బలతంతో కొట్టుకుపోతున్నావు. వీటన్నిటి పరిహారం ఉంటుందని ఎందుకు తెలియట్లేదు నీకు? ఇవన్నీ తెలిస్తే, భగవద్గీత ఇవన్నీ తెలిస్తే, భగవద్గీతని ఎందుకు అండర్లైన్ చేస్తున్నావు అంటే అన్ని శాస్త్రాల సమాహారం ఇదొక్కటి చదివితే చాలు. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిశ్రిత. సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధ, దివ్యవాణి, మహోత్కృష్టమైన మానవ జాతికి అందించే సందేశం ఉండగా ఇతర శాస్త్రాలతో పనేంటి? అందుకని కన్ఫ్యూజ్ కాకండి. వేదాలు వదిలిపెట్టేయండి, శాస్త్రాలు వదిలిపెట్టేయండి, ఉపనిషత్తులు వదిలిపెట్టేయండి. వీటన్నిటి సారమే భగవద్గీత.